షామ్ ఇన్స్టిట్యూట్ అన్హితి పబ్లికేషన్స్ ద్వారా తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన అన్ని బుక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అర్థమెటిక్ వర్క్ బుక్, రీజనింగ్ వర్క్ బుక్, జనరల్ నాలెడ్జ్ బుక్, కరెంట్ అఫైర్ ఇయర్ బుక్, తెలంగాణ ఎస్ఐ ఇంగ్లీష్ బుక్, తెలంగాణ కానిస్టేబుల్ ఇంగ్లీష్ బుక్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, బయోలాజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ఉద్యమం, ఎథిక్స్, తెలంగాణ ఎస్ఐ ప్రీవియస్ పేపర్స్, తెలంగాణ కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్, తెలంగాణ ఎస్ఐ మోడల్ పేపర్స్, తెలంగాణ కానిస్టేబుల్ మోడల్ పేపర్స్ అండ్ మంత్లీ మ్యాగజైన్. ఈ బుక్స్ అన్నీ తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంలో లభించును. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. మార్చి 18, 2022 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. సో మనకి మార్చి 18, 2022 నాటి కరెంట్ అఫైర్స్లో మనకి ఉన్నటువంటి అంశాలు, ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మిస్ వరల్డ్ 2021 విజేతగా కరోలినా బియలౌస్కు నియమితులు టైటిల్ రావడం జరిగింది. వారికి సంబంధించిన సమాచారాన్ని ఇందులో డిస్కస్ చేద్దాం. అంతేకాకుండా రేపు ఎల్లుండి అంటే మార్చి 19 మరియు 20, 2022 జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా భారత పర్యటన చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి విశేషాలు చూద్దాం. అంతేకాకుండా భారతదేశం కేంద్ర శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి అయినటువంటి జితేంద్ర సింగ్ గారు భారత్ మరియు ఆర్కిటిక్ సుస్థిరాభివృద్ధి ఒక భాగస్వామ్య నిర్మాణం పైన ఒక డాక్యుమెంట్ని, ఒక పాలసీని, ఒక విధానాన్ని విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. M3M హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్. మరి హురున్ సంస్థ ప్రకటించినటువంటి M3M ఈ గ్లోబల్ రిచ్ లిస్ట్లో ప్రపంచవ్యాప్తంగా ధనవంతుల జాబితాలో మిలేనియర్స్ జాబితాలో మరి మొదటి స్థానంలో ఎవరు నిలిచారు, మరి భారతదేశం నుండి టాప్ 10లో ఎవరు నిలిచారు, లాంటి అంశాలు మనం ఇందులో డిస్కస్ చేద్దాం. మరి జాతీయ అంశాలకు వచ్చినట్లయితే ఇక్కడ గుజరాత్ రాష్ట్రంలో అక్కడ పాఠశాలలో, గుజరాత్లోని పాఠశాలలో 6 నుండి 12 తరగతి వాళ్ళకి భగవద్గీత బోధన వచ్చే విద్యా సంవత్సరం నుండి చేయనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దానికి సంబంధించిన సమాచారం చూద్దాం. అంతేకాకుండా కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అంటే మినిస్ట్రీ ఆఫ్ ది హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వాళ్ళు మరి 2022 సంవత్సరానికి సంబంధించిన ఒక ఈట్ స్మార్ట్ సిటీ ఛాలెంజ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని ఒక 11 నగరాలు సెలెక్ట్ చేయడం జరిగింది, వాటికి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించిన విశేషాలు చూద్దాం. మరి దేశంలో ప్రసూతి మరణాల నిష్పత్తి మరి ఎలా ఉంది, దానికి సంబంధించిన సమాచారం. అంటే డెత్స్ ఫర్ ఏ పాపులేషన్ అంటే ఇక్కడ మెటర్నల్ మోర్టాలిటీ రేషియో అని చెప్పేసి అంటాం. ప్రసూతి సమయంలో మరి ప్రతి 1,00,000 మందికి మరి ఇక్కడ ఎంతమంది చనిపోతున్నారు ఈ ప్రసూతి సమయంలో, అలాంటి సంబంధించినటువంటి సమాచారమే ఈ యొక్క భారతదేశ ప్రసూతి మరణాల నిష్పత్తిగా లేదా MMRగా పిలుస్తాం. దానికి సంబంధించిన సమాచారం చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రపంచంలోనే అంటే మన భారతదేశంలో తొలిసారిగా ఒక ప్రపంచ శాంతి కేంద్రాన్ని గురుగ్రామ్లో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించిన సమాచారం చూద్దాం. అంతేకాకుండా దక్షిణాఫ్రికాలో జరగబోతున్నటువంటి ఫెడరేషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ హాకీ మహిళల జూనియర్ హాకీ ప్రపంచ కప్ సంబంధించిన విశేషాల్లో మన భారత్ నుండి ఎవరు దానికి ఆ టీం, మన భారత జూనియర్ మహిళల హాకీ టీంకి ఎవరు నేతృత్వం వహిస్తున్నారు అలాంటి అంశం. మరి అంతేకాకుండా ఖగోళ శాస్త్రవేత్త, ఎంతో గుర్తింపు పొందినటువంటి శాస్త్రవేత్త మరి యూజిన్ పార్కర్ 94 ఇయర్స్ వయసులో మరణించడం జరిగింది. వారికి సంబంధించిన విశేషాలు చూద్దాం. అంతేకాకుండా ద క్రాసింగ్ అనే ఒక పుస్తక రచయిత ఎవరైతే ఉన్నారో మన మన్జిత్ మన్, వారు ఒక మెడల్కి దానికి నామినేషన్ కావడం జరిగింది. దానికి సంబంధించిన సమాచారం చూద్దాం. దాంతోపాటుగా ఇక్కడ ఫాదర్ ఆఫ్ ది ల్యాప్రోస్కోపిక్ సర్జరీ ఇన్ ఇండియా, మన భారతదేశంలో ల్యాప్రోస్కోపిక్ సర్జరీలో పేరుగాంచి దానికి ఒక పితామహుడుగా ఉన్నటువంటి గుర్తింపు పొందినటువంటి డాక్టర్ టెహ్మతన్ ఎరచ్ ఉద్వాదియా రాసిన ఒక పుస్తక విశేషాలు చూద్దాం. ఇవి మనకి
సో ఇవి మనకి ఈరోజు మనకు మార్చి 18, 2022 మనం డిస్కస్ చేసుకోబోయే ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ పేపర్స్ అండి. ఇందులో అయితే మిస్ వరల్డ్ 2021. సో మరి 70వ మిస్ వరల్డ్ పోటీలు అండి, 70వ మిస్ వరల్డ్ పోటీలు. సో 1951లో ప్రారంభించారు మిస్ వరల్డ్ పోటీలని. అయితే మరి మిస్ వరల్డ్ పోటీలు 70వది అంటే లాస్ట్ ఇయర్ జరగలేదు, 2020 సంవత్సరంలో ఈ యొక్క కోవిడ్ పాండమిక్ కారణంగా, కరోనా మహమ్మారి కారణంగా జరగలేదు. ఈసారి సో మిస్ వరల్డ్ పోటీలు 2021 సంబంధించినటువంటి మిస్ వరల్డ్ పోటీలు అంటే 2020లో మాత్రం జరగలేదు, 2019లో జరిగాయి. 2019లో విజేతగా నిలిచిన వారు జమైకా దేశానికి చెందినటువంటి టోనీ ఆన్సింగ్. సో 2019 సంవత్సరంలో మిస్ వరల్డ్ టైటిల్ సాధించిన వారు ఎవరంటే టోనీ ఆన్సింగ్. అయితే 2020 సంవత్సరంలో మరి మిస్ వరల్డ్ టైటిల్ జరగలేదు. సో 2021 సంవత్సరంకి సంబంధించినటువంటి మిస్ వరల్డ్ టైటిల్ పోటీలు అనేది ఎక్కడ జరిగాయంటే సో ఇక్కడ మనకి ప్యూర్టరికోలో జరిగాయి, ప్యూర్టరికో రాజధాని అయినటువంటి సాన్ జువాన్లో జరిగాయి. సో మరి ఇక్కడ మిస్ వరల్డ్ 2021 సంబంధించిన విజేతగా ఎవరు నిలవడం జరిగిందంటే పోలాండ్ దేశానికి చెందినటువంటి కరోలినా బియలౌస్కా. ఎవరండి? కరోలినా బియలౌస్కా. సో బియలౌస్కా నియమితులు కావడం జరిగింది, ఆమె టైటిల్ రావడం అనేది జరిగిందనమాట. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నప్పుడు కూడా ఇలాంటి టైటిల్స్ విజేతలపైన అడుగుతున్న సందర్భం అనేది మనకు ఉంటుందన్నమాట. కాబట్టి మన భారతదేశం తరపున కూడా పాల్గొన్నారు. సో మన భారతదేశం తరపున మన మిస్ ఇండియా పాల్గొనడం జరిగింది. వీరు మన హైదరాబాద్ చెందినవారు. సో మానసి వారణాసి. సో వీరికైతే 13వ స్థానంలో వీరు నిలవడం జరిగిందనమాట. కాబట్టి ఒక అంశం మనకి ఇక్కడ ఇంపార్టెంట్. మిస్ వరల్డ్ టైటిల్ అనేది ఎప్పుడు ప్రారంభించబడిందంటే 1951. 2021 సంవత్సరం మిస్ వరల్డ్ టైటిల్ విజేత అయినటువంటి కరోలినా బియలౌస్కా ఏ దేశానికి చెందినవారు? పోలాండ్ దేశానికి చెందినవారు. ఇవి ఎక్కడ జరిగాయి ఈ పోటీలు అంటే ప్యూర్టరికోలో జరిగాయి, ప్యూర్టరికో రాజధాని అయినటువంటి సాన్ జువాన్లో జరిగాయి. ఇది నేర్చుకున్న తర్వాత మనకి ఇక్కడ మరి 2019 సంవత్సరానికి సంబంధించినటువంటి మిస్ వరల్డ్ ఎవరంటే టోనీ ఆన్సింగ్. వీరు జమైకా దేశానికి చెందినవారు. సో మరి వాట్ అబౌట్ అవర్ ఇండియన్ పార్టిసిపేషన్ ఇలా ఉంది. మరి ఇండియన్ విన్నర్స్ ఎవరు ఉన్నారు? అసలు మన మిస్ వరల్డ్ టైటిల్ సాధించిన వాళ్ళలో మన భారతీయులు ఇంతవరకు ఎంతమంది ఈ టైటిల్ గెలుచుకోవడం జరిగిందో చూద్దాం. సో మిస్ వరల్డ్ టైటిల్ సాధించినటువంటి తొలి భారతీయ మహిళగా గుర్తించబడ్డవారు రీటా ఫారియా. 1966లో రీటా ఫారియా తొలి మిస్ వరల్డ్ టైటిల్ సాధించడం జరిగింది మన భారతదేశం తరపున. కాబట్టి మిస్ వరల్డ్ టైటిల్ సాధించిన తొలి భారతీయ మహిళ అనగా ఇక్కడ రీటా ఫారియాని గుర్తుపెట్టుకుంటాం. అండ్ రీటా ఫారియా తర్వాత మిస్ వరల్డ్ టైటిల్ సాధించిన వారు వచ్చేసి మనకి ఇక్కడ వారే ఒక ఐశ్వర్యరాయ్ అండి. సో ఐశ్వర్యరాయ్ మిస్ వరల్డ్ టైటిల్ సాధించడం జరిగింది. ఇక తర్వాత మనం చూసినట్లయితే ఐశ్వర్యరాయ్ తర్వాత మనకి మిస్ వరల్డ్ టైటిల్ సాధించిన వాళ్ళు మనం చూస్తే ఇక్కడ డయానా హైడెన్ అని చెప్పేసి, సో డయానా హైడెన్. దాంతోపాటుగా చూసినట్లయితే ఇక్కడ యుక్తాముఖి టైటిల్ సాధించడం జరిగింది. తర్వాత ప్రియాంక చోప్రా. సో ప్రియాంక చోప్రా 2000లో ఈ టైటిల్ సాధించడం జరిగింది. తర్వాత మనకి ఎవరండి? మనూషి చిల్లర్ అండి. సో మనూషి చిల్లర్ ఈ టైటిల్ సాధించడం అనేది జరిగింది. ఇలా మిస్ వరల్డ్ టైటిల్ని ఇంతవరకు సాధించినటువంటి భారతీయ మహిళలు ఎంతమంది ఇంతవరకు మన భారతీయ మహిళలు సాధించారు మిస్ వరల్డ్ అన్నప్పుడు ఇక్కడ సో 6 మన భారతీయ మహిళలు మిస్ వరల్డ్ టైటిల్ సాధించడం అనేది జరిగింది. అదే మిస్ యూనివర్స్ పోటీలు కూడా జరుగుతాయి. సో మరి మిస్ యూనివర్స్ టైటిల్ని ఇంతవరకు మన భారతీయులు ఎంతమంది సాధించారు మిస్ యూనివర్స్ టైటిల్ అంటే అది కూడా 3 టైటిల్ సాధించడం జరిగింది మన భారతీయ మహిళలు. ఒకరు వచ్చేసి ఇక్కడ సుష్మితా సేన్ అండి. ఎవరండి? సుష్మితా సేన్. సో మిస్ వరల్డ్ టైటిల్ సాధించిన తొలి భారతీయ మహిళ సుష్మితా సేన్ కాగా, రెండవ భారతీయ మహిళ లారా దత్ కాగా, సో మూడో భారతీయ మహిళ సో అర్నాజ్ కౌర్ సంధు. సో రీసెంట్గా మనకి 2021 సంవత్సరానికి అర్నాజ్ కౌర్ సంధు సో మిస్ యూనివర్స్ టైటిల్ సాధించినటువంటి 3వ భారతీయ మహిళగా గుర్తించబడ్డారు. కాబట్టి ఆ పాయింట్ మనం చూసుకోవాలి. మిస్ యూనివర్స్ అంటే 3 అండ్ మిస్ వరల్డ్ అంటే ఒక 4 మనకు భారతీయులు ఈ టైటిల్ సాధించడం అనేది జరిగింది. 2021 సంవత్సరానికి మాత్రం మిస్ వరల్డ్ టైటిల్ 2021 విజేతగా నిలిచిన వారు కరోలినా బియలౌస్కా. ఇక నెక్స్ట్ అండి మనకి మార్చి 19, 20, 2022 ఈ 2 రోజు మార్చి 19, 20 ఈ 2 రోజులు ఒక జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా ఒక భారతదేశంలో పర్యటించబోతున్నారు. సో ఇది మనకి ఏంటంటే ఇక్కడ భారత్ మరి జపాన్ దేశాల మధ్య ఏదైతే ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయో, బైలేటరల్ రిలేషన్స్ ఉన్నాయో అవి మరింతగా వృద్ధి చెందే దిశలో ఈ పర్యటన ఉంటుందని చెప్పేసి విశ్లేషకులు భావిస్తున్నారు. సో ఈ పర్యటనలో ప్రధానంగా మనం గమనించినట్లయితే
భారత్ జపాన్ల మధ్య ఉన్నటువంటి ఇంకా వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకోవడం, అంతేకాకుండా పర్టికులర్గా సో మనకి ఇక్కడ జపాన్ దేశ సహాయంతో జపాన్ దేశ సంబంధించినటువంటి సంస్థ ఏదైతే ఉందో జైకా అని చెప్పేసి అంటాం. సో జపాన్ ఇంటర్నేషనల్ ఏదైతే కోఆపరేటివ్ ఏజెన్సీ ఉందో ఆ జైకా సంస్థ చేత మన దేశంలో ఎన్నో ప్రాజెక్టులు అనేది ప్రారంభించినారు. పర్టికులర్గా చూసినట్లయితే ఈశాన్య రాష్ట్ర అభివృద్ధిలో మన దేశంలో ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిలో జపాన్ దేశం అనేది ఎంతో ఒక సపోర్ట్ అనేది చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా మన దేశంలో చూసినట్లయితే ఇక్కడ గుజరాత్లోని అహ్మదాబాద్ నుండి మహారాష్ట్రలోని ముంబై వరకు సో ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైలుకి అంటే బుల్లెట్ రైలుకి గతంలోనే శంకుస్థాపన జరిగింది 2017లోనే. మరి 2022 సంవత్సరంలో ఆగస్టు 15 నాటికి పూర్తి చేసుకోవాల్సి ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి భూ సమీకరణ కానివ్వండి, కొన్ని సంబంధించినటువంటి సరిగా జరగకపోవడం చేత అక్కడ భూ సమీకరణ సరిగా ఒక క్రమ పద్ధతిలో జరగని పరిస్థితుల్లో ఏమైందంటే ఈ సంబంధించినటువంటి ఈ హై స్పీడ్ రైలు అనేది లేట్ కావడం అనేది జరుగుతుంది. ఆ నేపథ్యంలో మరి ఇది ఏదైతే ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైలు విషయంలో సో మరొకసారి అక్కడ పునఃసమీక్ష చేసుకొని సో ఎప్పుడు దాన్ని నిర్మించడానికి ఆ విధంగా విశేషాలపైన అక్కడ మనం డిస్కస్ చేయడానికి ఉంటుందన్నమాట ఈ పిమియో కిషిదా ఈ పర్యటనలో భాగంగా. సో అంతేకాకుండా మరో వ్యూహాత్మకమైన అంశం ఏంటంటే ఈరోజు క్వాడ్ గ్రూప్. మరి క్వాడ్ గ్రూప్లో ఒక సభ్యులుగా ఉన్నాం భారతదేశంతో పాటు ఇక్కడ అమెరికా, తర్వాత భారత్, తర్వాత జపాన్, ఆస్ట్రేలియా దేశాలు. సో జపాన్ మరియు ఆస్ట్రేలియా దేశాలు సో మనకి ఇక్కడ క్వాడ్ అనే గ్రూప్లో ఉన్నాయి. క్వాడ్ అనగా క్వాడ్రిలేటరల్ డైలాగ్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి అంటాం. చతుర్భుజ భాగస్వామ్య కూటమి చైనా యొక్క ఆధిపత్య ధోరణి, చైనా యొక్క వాణిజ్య ఆధిపత్య ధోరణి, అంతేకాకుండా దక్షిణ చైనా సముద్రంలో చేస్తున్నటువంటి ఏదైతే ఆక్రమణ కానివ్వండి, అంతేకాకుండా ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని ఒక స్వేచ్ఛ వాణిజ్యయుత ప్రాంతంగా చేయాలనే ఒక సంకల్పంతోనే ఈ క్వాడ్ గ్రూప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ చూసినట్లయితే మరో అంశం ఇక్కడ చూసినట్లయితే ఈ మధ్య కాలంలో ఈ క్వాడ్ గ్రూప్లో ఉన్నటువంటి 4 దేశాలు ఈ యొక్క రష్యా ఉక్రెయిన్ సంబంధించినటువంటి యుద్ధ వాతావరణంలో సో మరి రష్యా సంబంధించినటువంటి పైన ఆర్థిక ఆంక్షలు విధించడం విషయంలో కానివ్వండి, రష్యాతో ద్వైపాక్షిక సంబంధాలని ఆ విధంగా అభివృద్ధి చేసుకునేది విషయంలో కానివ్వండి, కొనసాగించే విషయంలో కానివ్వండి, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలో ఒక వైఖరి వహించగా సో భారత్ మరొక వైఖరి అనేది వహిస్తుంది. ఆ నేపథ్యాన్ని కూడా ఇక్కడ డిస్కస్ చేయడానికి అవకాశం ఉందని చెప్పేసి విశ్లేషకులు భావిస్తున్నారనమాట. ఇదండి మనకి ఓకేనా పిమియో కిషిదా భారతదేశ పర్యటన విషయంగా. మరి పిమియో కిషిదా జపాన్ దేశ ప్రధాని. సో షింజో అబే స్థానంలో షింజో అబే తర్వాత మనకు ఒషిడే సుగా. సో షింజో అబే, ఒషిడే సుగా తర్వాత జపాన్కి ప్రధానిగా ఇటీవల నియమితులు కావడం జరిగింది పిమియో కిషిదా. ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది ఉంది. ఒక పిమియో కిషిదా అంటే ఒక్కోసారి అడగడానికి ఉంటుంది పిమియో కిషిదా ఏ దేశ ప్రధాని అన్నప్పుడు, లేకపోతే మార్చి 19, 2022లో భారత్లో పర్యటించినటువంటి పిమియో కిషిదా ఏ దేశ ప్రధాని అన్నప్పుడు జపాన్ ప్రధాని అనేది ఇంపార్టెన్స్ ఉండాలి. ఇక నెక్స్ట్ అండి మనకి ఆర్కిటిక్ ప్రాంతం. ఏదైతే మనకి ధ్రువ ప్రాంతం ఉందో ఆర్కిటిక్ ప్రాంతం సో 2050 సంవత్సరం నాటికి ఆర్కిటిక్ ప్రాంతంలో మొత్తం మంచు కరిగిపోతుంది అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి కొన్ని రీసెర్చ్ స్టడీస్ అనేది మనకు తెలియజేస్తున్నాయి అనమాట. ఆ నేపథ్యంలో అక్కడ ఎన్నో విలువైనటువంటి సహజ వనరులు అక్కడ ఉన్నాయి. కాబట్టి ఆ సహజ వనరుల్ని ఎలా ఉపయోగించుకోవాలనే అంశంపైన వివిధ దేశాలు వివిధ కార్యక్రమాలని ఆర్కిటిక్ ప్రాంతంలో చేస్తున్నాయి. సో మన భారతదేశం కూడా ఈ ఆర్కిటిక్ ప్రాంతంలో ఏం చేయాలి, ఎందుకోసం భాగస్వామ్యాన్ని ఎలా నిర్మించుకోవాలి అక్కడ అని చెప్పేసి ఏం చేసిందంటే ఒక పాలసీని, ఒక విధానాన్ని విడుదల చేయడం జరిగింది. అదే భారత్ మరియు ఆర్కిటిక్ సుస్థిరాభివృద్ధి భాగస్వామ్య నిర్మాణం అని చెప్పేసి అంటాం. భారత్ ఆర్కిటిక్ సుస్థిరాభివృద్ధి భాగస్వామ్య నిర్మాణం అని చెప్పేసి అంటాం. సో ఇందులో ప్రధానంగా అంటే ఈ నిర్మాణం ఎలా ఉంటుంది, ఆర్కిటిక్ ప్రాంతంలో ఎలాంటి ఒక పరిశోధన ఏర్పాటు చేయాలి, లేదా అక్కడ ఒకవేళ మంచు కరిగిపోతే 2050 నాటికి అక్కడున్న సహజ వనరులపైన, నిక్షేపాలపైన, ఖనిజ లవణాలపైన మరి ఎలా హక్కుంటుంది, ఎలా అంతర్జాతీయ భాగస్వామ్య నిర్మాణం చేసుకోవాలనే అంశంపైన కేంద్ర శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ గారు ఒక నివేదికను, ఒక సంబంధించినటువంటి పాలసీని విడుదల చేయడం జరిగింది. ఆ పాలసీకి ఏమని పేరంటే భారత్ మరియు ఆర్కిటిక్ సుస్థిరాభివృద్ధి భాగస్వామ్య నిర్మాణం అని చెప్పేసి అంటాం. ఇందులో మనకి 6 అంశాలకి ప్రధానంగా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఒక పాలసీలో అంటే ఆర్కిటిక్ ప్రాంతాన్ని యూజ్ చేసుకునే విషయంలో శాస్త్రీయ పరిశోధన చేయడం, మనం సొంతంగా శాస్త్రీయ పరిశోధన చేయడం, అక్కడ ఉన్న దేశాలతో సహకారం చేయడం, అంతేకాకుండా అక్కడ ఆర్కిటిక్ ప్రాంతంలో వాతావరణాన్ని, పర్యావరణాన్ని పరిరక్షణ చేయడం. ఎందుకోసం అంటే మంచు కరిగిపోతున్న పరిస్థితి ఉంటుంది కాబట్టి, అక్కడ నేలలు ఏర్పడుతున్న పరిస్థితి ఇవన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ వాతావరణం, పర్యావరణ పరిరక్షణ చేయడం, ఆర్థిక మానవ అభివృద్ధిని ఏర్పాటు చేసుకోవడం, రవాణా అనుసంధానతను ఏర్పాటు చేసుకోవడం, సో అంతర్జాతీయ సహకారాన్ని ఏర్పాటు చేసుకున్నాం.
చేసుకోవడం, అంతేకాకుండా జాతీయ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం, ఇలా ఈ 6 అంశాలతో అంటే 6 అంశాలతో మనకు ఒక ఆర్కిటిక్ సుస్థిరాభివృద్ధి భాగస్వామ్య నిర్మాణం భారత్ అక్కడ చేయబోతుంది అనమాట. కాబట్టి మనకి ఇక్కడ అడగడానికి ఉంటుంది ఏంటంటే ఇటీవల కాలంలో కేంద్ర శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి అయినటువంటి డాక్టర్ జితేంద్ర సింగ్ భారత్ మరియు ఆర్కిటిక్ సుస్థిరాభివృద్ధి భాగస్వామ్య నిర్మాణంలో విడుదల చేసిన దీని ప్రకారం పాలసీ ప్రకారం ఎన్ని అంశాలు ఉన్నాయి, అంశాల్లో కానిదేంది లేనిదేంది అని చెప్పేసి కొన్ని డెప్త్ క్వశ్చన్స్ మనకు అడగడానికి ఉంటుంది. ఒక్కోసారి అది శాస్త్రీయ పరిశోధన చేయడం, సహకారం అందించడం, అంటే మనం చేయడంతో పాటు ఎందుకోసం అంటే అక్కడ సహజ వనరుల యొక్క సంబంధించినటువంటి నిక్షేపాలు ఉన్నాయని చెప్పేసి ఉన్నాయి కాబట్టి పరిశోధన చేయడం, మళ్ళీ వివిధ దేశాలకు సంబంధించిన పరిశోధనతో మనం సహకారం చేసుకోవడం, పర్యావరణాన్ని పరిరక్షణ చేయడం, అభివృద్ధి చేయడం, మరి ఆర్థిక మానవ అభివృద్ధి అంటే ఇక్కడ ఆర్థికమైనటువంటి విషయాలు, మరి మానవ అభివృద్ధి హ్యూమన్ రిసోర్సెస్ కూడా అభివృద్ధి చేసుకోవాలి, అక్కడ రవాణా అనుసంధానం చేసుకోవాలి, రవాణాని కూడా పెంపొందించుకోవాలి, కనెక్టివిటీని పెంపొందించుకోవాలి. ఈ విషయంలో ఆర్కిటిక్ ప్రాంతంలో ఒక వ్యక్తిగత కాకుండా మనకు ఉమ్మడిగా అంతర్జాతీయ సహకారంతో అక్కడ ఉన్నటువంటి ఏవైతే నిక్షేపాలు ఉన్నాయో, అక్కడ ఏవైతే ఖనిజ లవణాలు ఉన్నాయో, ఏవైతే సహజ వనరులు ఉన్నాయో అవన్నీ అందరికీ అందుబాటులోకి రావాలని మనం భారత్ నిశ్చయంగా ఉంది కాబట్టి దృఢ నిశ్చయంగా అది అంతర్జాతీయ సహకారం. అంతేకాకుండా జాతీయ సామర్థ్యం పెంపు అంటే మన యొక్క ప్రాతినిధ్యాన్ని అక్కడ పెంచాలన్నమాట. ఇక్కడ ఆర్కిటిక్ ప్రాంతంలో అనేది ఈ యొక్క 6 నియమాలపైన 6 పాయింట్స్ పైన భారత్ మరియు ఆర్కిటిక్ సుస్థిరాభివృద్ధి భాగస్వామ్య నిర్మాణం అనేది జరిగిందనమాట. అంటే ఆ విధానాన్ని విడుదల చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఇక నెక్స్ట్ అని మనకు M3M ఊరన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ అని చెప్పేసి అంటాం. అంటే ప్రపంచవ్యాప్తంగా అత్యంత ధనవంతులైనటువంటి ఎక్కువ ధనవంతులైనటువంటి బిలియనియర్స్ కుబేరులు అని చెప్పేసి అంటాం. ఆ ధనవంతులైనటువంటి జాబితాను విడుదల చేసింది. అయితే ఇందులో మనం చాలామందిని విడుదల చేసింది మన దేశానికి చెందిన చాలామంది ఉన్నారు, కానీ మనం టాప్ 10 పైన డిస్కస్ చేస్తున్నాం. టాప్ 10లో మనకు ఒకే ఒక భారతీయుడు ఉన్నారు, వారే మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత అయినటువంటి ముఖేష్ అంబానీ ఇక్కడ ఉన్నారనమాట. 9వ స్థానం ఉంది ఇతనికి. మిగతా ఫస్ట్ 2 స్థానాల్లో ఈ M3M ఉరున్ గ్లోబల్ రిచ్ లిస్ట్లో మరి మొదటి 2 స్థానాలు నిలిచిన వారు ఎవరంటే ఇక్కడ ఎలన్ మస్క్ అండి. సో ఎలన్ మస్క్ అంటే ఇక్కడ స్పేస్ ఎక్స్ సంస్థ వ్యవస్థాపకుడు, అంతేకాకుండా టెస్లా అనే ఒక విద్యుత్ వాహనాలు లేదా ఆటోమొబైల్ సంస్థకు కో-ఫౌండర్గా ఉన్నటువంటి ఎలన్ మస్క్ మొదటి స్థానంలో ఉన్నాడు ప్రపంచంలో ధనవంతులైనటువంటి జాబితాలో. తర్వాత జెఫ్ బోజెస్ మరి అమెజాన్ సంస్థ ప్రముఖ కామర్స్ సంస్థ అయినటువంటి అమెజాన్ సంస్థ వ్యవస్థాపకుడు. అంతేకాకుండా అంతరిక్ష రంగంలో తనకంటూ ఒక గుర్తింపు తేవడానికి ఒక ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది, బ్లూ ఆరిజిన్ అనే ఒక అంతరిక్ష సంస్థను కూడా అతను ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగిందండి. అతను దానికి సంబంధించినటువంటి ఫౌండర్ కూడా జెఫ్ బోజెసే. సో అదండి మరి జెఫ్ బోజెస్ అయితే అమెజాన్కి ఫౌండర్గా ఉన్నారు, కానీ అమెజాన్కి సీఈఓగా మాత్రం అమెజాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మాత్రం ఎవరండి, వారు ఆండీ జాసీ. సో ఆండీ జాసీ అనేవారైతే అమెజాన్ సంస్థకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నారండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి గుజరాత్ పాఠశాలల్లో భగవద్గీత బోధన జరుగుతుంది అని చెప్పేసి గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. 2022-23 ఈ వచ్చే విద్యా సంవత్సరం నుండి జూన్లో ప్రారంభమయ్యే విద్యా సంవత్సరం నుండి 6 నుండి 12వ తరగతుల వారికి వయసుల వారీగా వారికి సంబంధించినటువంటి ఒక్కొక్క తరగతి నుండి కొన్ని శ్లోకాలు నేర్పించడం, భగవద్గీత యొక్క సారాంశం చెప్పడం, శ్లోకాల యొక్క అర్థం చెప్పడం, ఇవన్నీ చేయడానికి జరుగుతుందన్నమాట. అది గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. మనకైతే ఎగ్జామ్లు ఆడడానికి ఏముంటుందంటే 6 నుండి 12 తరగతుల వారికి భగవద్గీతను ఆ విధంగా భగవద్గీతను బోధించాలని చెప్పేసి 2022-23 మన విద్యా సంవత్సరంలో నిర్ణయం చేసినటువంటి అమలు చేయనున్నటువంటి రాష్ట్రం ఏదన్నప్పుడు ఏదని గుజరాత్ రాష్ట్రం. ఓకేనా. సో గుజరాత్ ప్రజెంట్ ముఖ్యమంత్రి అయితే భూపేంద్ర పటేల్. సో భూపేంద్ర పటేల్ ప్రజెంట్ అయితే గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అండ్ గుజరాత్ యొక్క గవర్నర్ వచ్చేసి వారే ఆచార్య దేవ్వ్రత్ అండి. సో ఆచార్య దేవ్వ్రత్ అనేవారు గుజరాత్ గవర్నర్గా ఉన్నారు. సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఈట్ స్మార్ట్ సిటీస్ ఛాలెంజ్ అంటే మినిస్ట్రీ ఆఫ్ ది హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అంటే కేంద్ర గృహ నిర్మాణ తర్వాత పట్టణాభివృద్ధి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈట్ స్మార్ట్ సిటీస్ అనే ఒక ఛాలెంజ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ప్రజెంట్ అయితే దానికి హర్దీప్ సింగ్ పూరి దానికి మంత్రిగా ఉన్నారు.
మంత్రిత్వ శాఖకి. 8 స్మార్ట్ సిటీస్ అంటే ఏదైతే మన దేశంలో స్మార్ట్ సిటీస్ అనే కార్యక్రమం ప్రారంభించబడిందో, సో 2015 సంవత్సరంలో మనకి స్మార్ట్ సిటీస్ అనే కార్యక్రమం ప్రారంభించబడింది. ఈ కార్యక్రమంలో ఈ స్మార్ట్ సిటీస్లో కొన్ని సంబంధించిన నగరాలు, ఒక 11 నగరాలను ఆ విధంగా ఎంపిక చేసుకొని 11 నగరాల్లో అవలంబిస్తున్నటువంటి ఈ యొక్క ఆహారపు అలవాట్లు కానివ్వండి, అంతేకాకుండా హైజీనిక్ ఫుడ్ తీసుకోవడం కానివ్వండి, ఒక పరిశుభ్రమైనటువంటి ఆహారం తీసుకోవడం కానివ్వండి, అంటే ఆహారాన్ని వేస్ట్ చేయకపోవడం కానివ్వండి, ఇలాంటి అంశాలని చేస్తూ ఒక క్లీన్లీనెస్ మెయింటైన్ చేస్తూ ఏదైతే నగరాలు ఉన్నాయో ఒక 11 నగరాలకి 8 స్మార్ట్ సిటీస్ ఒక ఛాలెంజ్ని ఇవ్వడం జరిగింది. వాటికి అవార్డ్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఎవరు నిర్వహించారు? మినిస్ట్రీ ఆఫ్ ది హౌసింగ్ అర్బన్ అఫేర్స్తో పాటు ఈ 8 స్మార్ట్ సిటీస్ ఛాలెంజ్ని ఎవరు నిర్వహించడం జరిగిందంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSI భాగస్వామ్యంతో ఈ యొక్క 11 నగరాలు అనేది ఎంపిక చేయబడ్డాయన్నమాట. అక్కడ ఆహారాన్ని నిల్వ ఉంచుకునే పద్ధతి కానివ్వండి, ఆహారాన్ని సరఫరా చేయడం కానివ్వండి, ఆహారాన్ని అందుబాటులోకి తీసుకురావడం కానివ్వండి, సో ఇలాంటి అంటే అక్కడ ఉన్నటువంటి హోటల్స్ కానీ రెస్టారెంట్లో కానీ అక్కడ ఒక క్లీన్లీనెస్ని మెయింటైన్ చేయడం కానీ ఇలా 11 నగరాలు అనేది సెలెక్ట్ చేయబడ్డాయి అన్నమాట ఈ యొక్క 8 స్మార్ట్ సిటీ ఛాలెంజ్లో భాగంగా. మనకి ఎగ్జామినేషన్ అడగడానికైతే ఒక కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి శాఖ మరియు ఇంకా ఏ కేంద్ర ప్రభుత్వ సంస్థతో కలిసి ఇక్కడ 8 స్మార్ట్ సిటీస్ ఛాలెంజ్ని నిర్వహించడం జరిగిందంటే FSSAతో ఎన్ని సిటీస్కి అట్లా అవార్డ్స్ ఇచ్చారంటే 11 సిటీస్కి. మరి FSSA అనగా ఫుడ్ సేఫ్టీ ఏమంటారంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటామండి. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. దీనికైతే ప్రజెంట్ FCAIకి ప్రజెంట్ అయితే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అరుణ్ సింఘాల్ పనిచేస్తున్నారండి. సో మరి భారతదేశంలో ప్రసూతి మరణాల నిష్పత్తి అనేది ఎలా ఉంది అనేది మనకి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే దేశంలో వైద్య సౌకర్యాలు పెరుగుతున్నాయి, దేశంలో ప్రసూతి సంబంధించినటువంటి సేవలు పెరుగుతున్నాయి. ప్రసూతి సేవల్లో ఏదైతే మనకి ఇక్కడ మరణాల రేటు మనం తగ్గిస్తున్నాం. ఎందుకోసం అంటే ప్రతి లక్ష మందిలో ఈ డెలివరీ సమయంలో ఎంతమంది చనిపోతున్నారని చెప్పడమే ఇక్కడ ప్రసూతి మరణాల నిష్పత్తి అని చెప్పేసి అంటాం. MMR అంటాం, మెటర్నల్ మోర్టాలిటీ రేషియో అంటాం. ఇలా నెంబర్ ఆఫ్ ది మెటర్నల్ డెత్స్ ఫర్ ది 1 lakh లైవ్ బర్త్స్ డ్యూరింగ్ ఎగైన్ పీరియడ్. సో అది మనకి ఇక్కడ ఉన్నటువంటి అంశం అన్నమాట. మరి ఇక్కడ చూసినట్లయితే గతంలో చూస్తే మనకి ఏంటంటే గతంలో అయితే మనకి 113 ఆ విధంగా MMR ఉండేది మనకి. ఇప్పుడు ఏం చేయడం జరిగిందంటే తగ్గడం జరిగింది. ఎంత అంటే ఇప్పుడు సో ప్రజెంట్ అయితే MMR వచ్చేసి మన దగ్గర ఇప్పుడు 103 మాత్రమే ఉందన్నమాట. సో 103 అంటే చాలా అంటే రేషియోని అనేది తగ్గిందంటే ఇక్కడ ఏంటంటే వైద్య సౌకర్యాలు మెరుగుపడ్డాయని అర్థం చేసుకోవచ్చు అనమాట. అంటే ప్రజెంట్ అయితే మనకి మన దేశంలో భారతదేశంలో ప్రసూతి మరణాల నిష్పత్తి ఎలా ఉంది అన్నప్పుడు 103గా ఉంది. గతంలో అయితే 113 ఉంది. అంటే 10 తగ్గిందంటే ఇక్కడ మెరుగుపడ్డట్టు, అంటే చనిపోయేవారు తగ్గుతున్నారని అర్థం చేసుకోవచ్చు. అయితే మన దేశంలో అయితే మరి ఏ రాష్ట్రంలో తగ్గిందంటే మెరుగుపడింది అన్నప్పుడు ఇక్కడ కేరళ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కన్నా ముందంజలో ఉంది. అంటే ప్రతి 1,00,000 మంది జననాలకి ఇక్కడ మరణిస్తున్న వారు 30 మంది ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ప్రసూతి మరణాల నిష్పత్తి అనేది తక్కువగా ఉంది. అంటే తక్కువ ఉందంటే మొదటి స్థానంలో ఉంది అంటే అర్థం ఏంటంటే మెరుగుపడింది. అండ్ మహారాష్ట్ర 38 అండ్ తెలంగాణ 56 అండి, తెలంగాణ 3వ స్థానంలో. అండ్ తమిళనాడు 56, ఆంధ్రప్రదేశ్ 58, జార్ఖండ్ 61, గుజరాత్ 70 అండ్ కర్ణాటక 83 అండ్ హర్యానా వచ్చేసి 96. అంటే ఈ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్రాలు అంటే 100 కన్నా తక్కువగా భారతదేశంలో ప్రసూతి మరణాల నిష్పత్తి 100 కన్నా తక్కువగా ఉన్న రాష్ట్రాలు ఇవన్నమాట. కేరళ, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, గుజరాత్, కర్ణాటక, హర్యానా. అంతేకాకుండా తెలంగాణ సంబంధించిన నెంబర్ ఎంత, సంబంధించిన రేషియో ఎంత 56. ఆంధ్రప్రదేశ్ యొక్క ఈ రేషియో ఏది MMR అంటే మెటర్నల్ మోర్టాలిటీ రేషియో ప్రసూతి మరణాల నిష్పత్తి ఎలా ఉందంటే 56గా ఉంది తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ అయితే 58, తక్కువ అయితే ఇది కేరళ రాష్ట్రం. సో ఆ పాయింట్స్ మనం చూసుకోవాలి. అలా కాకుండా 100లోపు ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయన్నప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 రాష్ట్రాలు ఉన్నాయి. ఆ రాష్ట్రాలు ఏమంటే కేరళ, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, గుజరాత్, కర్ణాటక, హర్యానా. మరి దేశంలో ఎందుకు మరి ఇలా
మనకి ప్రసూతి మరణాలు నిష్పత్తి అనేది ఏదైతే ఉందో ఎంఎంఆర్ అనేది ఒక మంచి ప్లేస్లోకి వచ్చింది, 10% తగ్గింది గతంతో పోల్చినప్పుడు. అంటే కొన్ని కార్యక్రమాల అమలు వల్ల ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ ఒక అభియాన్ అనే కార్యక్రమం 2016లో ప్రారంభించబడింది. ప్రతి నెల 9వ తారీఖు రోజున ఒక ప్రభుత్వ సంబంధించినటువంటి దవాఖానాల్లో ఆసుపత్రుల్లో గర్భిణీలకు ఒక మంచి చికిత్సను అందిస్తున్నారు, టెస్టులు చేస్తున్నారు, వారికి సరైనటువంటి మందులు ఇస్తున్నారు. అంతేకాకుండా ఒక ప్రధానమంత్రి మాతృత్వ ఒక యోజన ఏదైతే ఉందో మనకి ప్రధానమంత్రి మాతృత్వ యోజన ద్వారా అయితే 2017లో ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా వారికి ఒక ప్రత్యక్ష నగదు బదిలీ కూడా చేస్తున్నారు అన్నమాట. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని కూడా చేస్తున్నారు, డబ్బులు కూడా ఇస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ సంబంధించినటువంటి ఆసుపత్రుల్లో వాళ్ళకి ఒక సరైన విధంగా చికిత్సని అందించడానికి ఒక లేబర్ రూమ్స్ అని చెప్పేసి అంటాం. ఆ లక్ష అనే కార్యక్రమంతో ఒక మంచి ఆసుపత్రిలో మంచి హైజీనిక్ కండిషన్స్ ఏర్పాటు చేస్తున్నారు. దాని లక్ష అంటాం. దాని లేబర్ రూమ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ఒక అభియాన్గా మనం పిలుస్తున్నాం. 2017లో ప్రారంభించబడింది. అంతేకాకుండా సరైనటువంటి పోషకాలు అందించడానికి పోషణ అభియాన్ అనే కార్యక్రమాన్ని 2018లో తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా అనీమియా ముక్త భారత్ అంటాం, అంటే రక్తహీనత వాళ్ళకి రాకుండా ఒక మంచి ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా 2018లో ప్రారంభించబడ్డ అనీమియా ముక్త భారత్ ద్వారా కూడా ఇలా ఒక మెరుగైనటువంటి సదుపాయాలు అనేది ఆరోగ్య సేవలు అనేది అందించబడ్డాయి. అంతేకాకుండా సురక్షిత్ మాతృత్వ ఆశ్వాసన్ అని చెప్పేసి ఒక సుమన్ అనే కార్యక్రమాన్ని 2018లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దీని ద్వారా కూడా మన దేశంలో ప్రసూతి మరణాల నిష్పత్తి ఏదైతే ఉందో తగ్గింది, ఒక బెస్ట్ ప్లేస్కి వచ్చింది. 113 నుండి 103కి రావడం జరిగిందని చెప్పి చెప్పొచ్చు అనమాట. దీనికి గల కారణమైనటువంటి అంశం. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండియాస్ ఫస్ట్ వరల్డ్ పీస్ సెంటర్ అండి. అంటే మన భారతదేశంలో తొలిసారిగా ఒక అహింసా విశ్వభారత్ ఆర్గనైజేషన్ చేత ఢిల్లీలోని అహింసా విశ్వభారత్ ఆర్గనైజేషన్ చేత గురుగ్రామ్లో, హర్యానాలోని గురుగ్రామ్లో ఒక భారతదేశంలో తొలి ప్రపంచ ఒక శాంతి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో మనకి అది ఒక స్వచ్ఛంద సంస్థ చేత ఏర్పాటు చేయబడింది కాబట్టి ఎక్కడ ఏర్పాటు చేయబడింది, ఆ సంస్థ పేరేంటి, ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడింది ఇంపార్టెంట్గా ఉంటుంది. సో మరి ఇక్కడ ఇమేజ్లో చూస్తున్న వారైతే మనకి ఇక్కడ హర్యానా ముఖ్యమంత్రి అయితే ఎవరైతే ఉన్నారో మనోహర్ లాల్ ఖట్టర్ ఇక్కడ ఉండడం జరిగింది. ఇక నెక్స్ట్ అండి FIH అంటే ఫెడరేషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ హాకీ మహిళల జూనియర్ హాకీ ప్రపంచ కప్ అనేది 2022లో దక్షిణాఫ్రికాలో జరగబోతుంది. మరి ఈ మహిళల జూనియర్ హాకీ ప్రపంచ కప్లో మన భారతదేశం కూడా పాల్గొంటుంది. అయితే ఇందులో మరి భారత క్యాప్టెన్ని వైస్ కెప్టెన్ ఎంపిక చేయడం జరిగింది. మరి భారత క్యాప్టెన్కి ఎవరిని నియమించడం జరిగింది అంటే సలీమా టేటిని నియమించుకోవడం జరిగింది. అదే భారత వైస్ కెప్టెన్ అయితే ఇషికా చౌదరిని నియమించుకోవడం జరిగింది. మరి ఇక్కడ 2 రకాల పాయింట్స్ మనం చూసుకోవాలి. ఇక్కడ సలీమా టేటి ఏ క్రీడలో పేరుగాంచారన్నప్పుడు హాకీ, భారత వైస్ కెప్టెన్ అయినటువంటి ఇక్కడ కూడా ఇషికా చౌదరి కూడా ఏ క్రీడ అంటే హాకీ క్రీడాకారులు. వీళ్ళు మహిళల జూనియర్ హాకీ క్రీడాకారులు మన భారతదేశంలో. సో అదే మరి పురుషుల హాకీ క్యాప్టెన్ అయితే మన్ప్రీత్ సింగ్ అవుతారు. అదే మరి సీనియర్ ఒక మహిళల హాకీ టీంకి అయితే క్యాప్టెన్గా ప్రజెంట్ అయితే సవిత ఉన్నారు. గతంలో రాణి రాంపాల్ ఉండేవారు. ఓకేనండి. ఇక నెక్స్ట్ అండి మనకు పేరొందినటువంటి ఒక ఖగోళ శాస్త్రవేత్త, ఖగోళ భౌతిక శాస్త్రవేత్త, అమెరికా దేశానికి చెందినవాడు, ఒక US ఆస్ట్రోఫిజిస్ట్ అయినటువంటి యూగిన్ ఒక పార్కర్ మరణించడం జరిగింది. యూగిన్ పార్కర్. సో వీరు చాలా పేరొందడం జరిగింది. ఈలియో ఫిజిక్స్ పైన ఎన్నో పరిశోధనలు అనేది చేయడం జరిగింది. అంతేకాకుండా 2018లో నాసా సూర్యుని పైన అధ్యయనానికి అంటే సూర్యుని యొక్క కరోనాని అధ్యయనం చేయడానికి, బాహ్య ఉపరితలాన్ని అధ్యయనం చేయడానికి ఒక పార్కర్ సోలార్ ప్రోబ్ను పంపించడం జరిగింది. ఈ పార్కర్ సోలార్ ప్రోబ్ అంటే సూర్యుని అధ్యయనం చేయడానికి 2018లో పంపించింది. ఈ పార్కర్ అంటే ఎవరి పేరు పైన పెట్టడం జరిగిందంటే యూజిన్ పార్కర్ పైన పెట్టడం జరిగింది. కాబట్టి ఒక ఇంపార్టెన్స్ అయినటువంటి పర్సన్ అనమాట. ఓకేనా. నాసా పంపించినటువంటి ప్రయోగంలో కూడా అతని పేరు వాడారు. అంటే బతికుండగానే ఒక శాస్త్రవేత్త బతికుండగానే అప్పుడు 2018లో ఆయన పేరు పెట్టడం జరిగింది. వారు ఇప్పుడు మరణించడం జరిగింది వృద్ధాప్యం కారణంగా యూజిన్ పార్కర్. కాబట్టి ఇటీవల మరణించిన యూజిన్ పార్కర్ ఏ అంశంలో పేరుగాంచారన్నప్పుడు వారు ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. పుస్తకాలంటే మనకి మన్జిత్ మన్ రాసిన ఒక పుస్తకం ఉంది, ద క్రాసింగ్. ఇది చిన్నపిల్లల పుస్తకం, చిల్డ్రన్ బుక్. అయితే యోటో కార్నిగీ మెడల్కి ఇది నామినేషన్ కావడం జరిగింది. కాబట్టి నామినేషన్ కావడం ద్వారా ఈ పుస్తకం వార్తల్లో ఉంది. కాబట్టి సో మరి మన్జిత్ మన్ రాసిన పుస్తకం పేరు ఏంటంటే ద క్రాసింగ్. ఓకేనా. క్రాసింగ్ అనేది ఒక ఇంపార్టెంట్గా ఒక పుస్తకం అనమాట. ఇక నెక్స్ట్ అండి మనకి మన భారతదేశంలో లాప్రోస్కోపీ సర్జరీలో పేరుగాంచిన వారు, అంతేకాకుండా వీరు పద్మ అవార్డు గ్రహీత గతంలో. మరి వీరు వారే డాక్టర్ ఒక తెహమతన్ ఎరాచ్ ఉద్వాదియా. ఈ ఒక తెహమతన్ ఎరాచ్ ఉద్వాదియా ఎవరండి? తెహమతన్ ఎరాచ్ ఉద్వాదియా. మరొకసారి డాక్టర్ తెహమతన్ ఎరాచ్ ఉద్వాదియా. సో వారు ఒక పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకం పేరు ఏంటంటే మోర్ దెన్ జస్ట్ సర్జరీ, లైఫ్ లెసన్స్ బియాండ్ ద ఓటీ. ఒక లైఫ్ లెసన్స్ బియాండ్ ద ఓటీ అంటే ఆపరేషన్ థియేటర్గా మనం చెప్పొచ్చు ఇక్కడ ఓటీ. సో మరి ఆ పుస్తకం రాయడం జరిగింది. ఎవరండి వారు? డాక్టర్ తెహమతన్ ఎరాచ్
ఉద్వాదియా. వారు రాసిన పుస్తకం వచ్చేసి మోర్ దెన్ జస్ట్ సర్జరీ, లైఫ్ లెసన్స్ బియాండ్ ద ఓటీ అంటారు. అంటే ఎక్కువగా ఈ లాప్రోస్కోపీ సర్జరీ అంటే ఏంటంటే ఎక్కువగా అంటే మనం ఆపరేషన్ డాక్టర్స్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు అబ్డామన్ ప్రాంతంలో కానీ ఏదో చేస్తున్నప్పుడు ఎక్కువగా మామూలు చేయకుండా ఒక చిన్న సంబంధించిన ఇన్స్ట్రుమెంట్ ద్వారా తక్కువగా ఆ విధంగా చేస్తూ ఒక లాప్రోస్కోపీ ద్వారా పంపించేసి అక్కడ ఏం చేస్తారంటే ఎక్కువ ఘాట్లు పెట్టకుండా ఆ విధంగా తక్కువ స్టిచెస్తో చేయడం అనేది ఒక ప్రత్యేకమైన ఆపరేషన్గా సర్జరీగా లాప్రోస్కోపీ సర్జరీకి అనేది గుర్తింపు అనేది ఉందన్నమాట. సో అది మన దేశంలో ఇంట్రడ్యూస్ చేయడంలో విశేషమైన కృషి చేయడం జరిగింది తెహమతన్ ఎరాచ్ ఉద్వాదియా అండి. ఓకేనా, వారు రాసిన పుస్తకమే మోర్ దెన్ జస్ట్ సర్జరీ, లైఫ్ లెసన్స్ బియాండ్ ద ఓటీ. ఇవన్నీ మనకి మార్చి 18, 2022 ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ షామిల్ స్టడీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.